కాళ్ళు నొప్పి ఇస్తున్నాయి అమ్మగారు. అవునా రీతు? అయ్యగారు చెప్పి నీ టాబ్లెట్ తెప్పిస్తాలే రీతు. పని చేస్తావు నువ్వు, సేపన్నా కూర్చోవు. కూర్చుంటే పని అయిపోద్దా? కాడికి పోయి వస్తావు, కూర్చుంటే పని అయిపోద్దా? అందుకు నీకు కాలు వస్తా ఉంటాయి. రేపు వస్తావా రావా పనిలోకి? వస్తానమ్మగారు. తొందరగా అన్నం పెడతా, తినేసి అయ్యగారితో టాబ్లెట్ తెప్పిస్తా, వేసుకొని కొంచెం సేపు ఉండి తర్వాత పిల్లలకు అన్నం పెట్టిస్తా, తీసుకొని పో. ఇప్పుడు ఏం చేసుకుంటావు కానీ రీతు? తొందరగానే వచ్చేసి శుక్రవారం కదా, ఇల్లు వాకిలన్నీ మనం తుడుచుకోవాలి కదా, బాగా నీట్గా చేయాలి కదా. అల్లుళ్ళు మనవరాళ్ళు రేపు వస్తారు రీతు మనకు, అందుకని మనం అంతా నీట్గా చేసుకోవాలి కదా. మనం బజార్కి వెళ్ళాలి, బజార్కి వెళ్ళి స్వీట్ కావాలి పిల్లలకు, వాళ్ళకి ఇష్టమైనవి తీసుకురావాలి కదా మనము. నువ్వు లిస్టు రాసిస్తా, త్వరగా పోయి తీసుకొని వస్తావా? శుభోదయం అమ్మగారు. అమ్మగారు నిన్న చెప్పినట్టువి తీసుకొచ్చినావా? పిల్లలకి పాయసం అంటే ఇష్టం కదా, బెల్లం తెచ్చావు, సేమియా తెచ్చావు, అన్ని తీసుకొచ్చావే. తర్వాత స్వీట్లు ఆన్లైన్ లో బుక్ చేసినా వస్తాయంటలే. తీసుకొచ్చావా? పిల్లలకి బ్రెడ్ అంటే చాలా ఇష్టము. దీనికోసం కూడా తెచ్చినావా? అయ్యో నువ్వు చాలా మంచిదానివే, బుక్ చేసేటన్నీ వచ్చేసాయా అనుకో. ఓకే ఓకే, ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది, మనం కూడా రెడీ అయిదాం. రెడీ అయినావా? ఓకే ఓకే, ఇంకా మళ్ళీ మనము రేపు ఉదయాన్నే పాయసం చేస్తాం పిల్లలకు. పిల్లలకు పాయసం అంటే ఇష్టం, పిల్లలకు పాయసం చేసి పెట్టేద్దాం. ఇవన్నీ అక్కడ పెడతాం కదా, లోపల పెట్టు పిల్లలు వచ్చి తీసుకుపోతుంది. లోపల పెట్టు, ఆ పిల్ల భలే జాస్తి పిల్ల, ఆడుండే తీసుకుపోతుంది అన్ని, ఆడుండే తీసుకుపోయి తింటుంది ఆ పిల్ల. ఆ పిల్లని రానికూడదు మా పిల్లలు వచ్చిన తర్వాత. అవునా? మనకేం ఈరోజు లక్కీ రుచి, చాలా లక్కీలో ఉన్నావే మనము. పిల్లలకి ఇష్టం అని తెచ్చిందేమో. ఆడే పెట్టు పిల్లలు వచ్చినా కోసిద్దాం మనం.